హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్మో తెలుగు ఛానల్. ఇవాళ మనము స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకుంటే గిన రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రోడక్ట్ లిమిటెడ్ కంపెనీ గురించి మనం స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతాం. ఈ కంపెనీ చూసుకుంటే గిన స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కంపెనీ స్టార్టెడ్ జర్నీ చూసుకుంటే గిన 1991 లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ కెపాసిటీ చూసుకుంటే గిన 2 lakhs ఫర్ మెట్రిక్ టన్ ఫర్ ఎనం స్టీల్ తయారు చేయగలదు. అలాగే టర్న్ ఓవర్ చూసుకుంటే 1000 crores దాకా వీళ్ళు టర్న్ ఓవర్ చేయగలరు. ఇలా కెపాసిటీ ఫర్ మంత్ చూసుకుంటే గిన 1000 మెట్రిక్ టన్ గా కెపాసిటీ అయితే ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ చైర్మన్ చూసుకుంటే గిన అశోక్ కుమార్ గుప్తా గారు, అలాగే నెక్స్ట్ నిఖిల్ గుప్తా గారు వచ్చి మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే మిస్టర్ అహిల్ గుప్తా గారు వచ్చి చైర్మన్ గా ఉన్నారు. ఇంకా సిఇఓ చూసుకుంటే గిన వివేక్ త్యాగి గారు ఉన్నారు. వీళ్ళు ప్రమోటర్స్ గా ఉన్నారు ఈ కంపెనీ. గ్లోబల్ ఇన్ఫ్రా ప్రోడక్ట్ లిమిటెడ్ కంపెనీ మా క్యాపిటల్ చూసుకుంటే గిన 510 crores ఉంది. ఈ కంపెనీ స్టీల్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంది. అలాగే ఈ కంపెనీ పిఈ చూసుకుంటే గిన 24.58 ఉంది. అలాగే సెక్టార్ పి చూసుకుంటే గిన 19.62 ఉంది. ప్రాఫిట్ బుకింగ్ చూసుకుంటే 4.5 ఉంది. వీళ్ళ డివిడెండ్ ఎలాంటి ఏమీ ఇవ్వట్లేదు. ఆర్ఓఈ చూసుకుంటే 15.56% దాకా పెరిగింది. అలాగే ఈ 52 వీక్స్ రేంజ్ చూసుకుంటే 52 వీక్స్ హై చూసుకుంటే 57.14 ఉంది. 52 వీక్స్ లో చూసుకుంటే 20.07 ఉంది. ఈ కంపెనీ 52 వీక్స్ రేంజ్ ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అనేవి చాలా గ్రోత్ అవుతుంది. ఈ కంపెనీ చాలా యాక్టివ్ గా ఉన్న కంపెనీ. అలాగే వీళ్ళ రిటర్న్స్ చూసుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాము 5 years రిటర్న్ చూసుకుంటే 106.12% ఇచ్చింది. ఇది 5 years ఓన్లీ. బట్ 3 years చూసుకుంటే 641.13% దాకా రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇంకా అలాగే 1 year చూసుకుంటే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది 1 year మాత్రమే 146.6% గా రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ మనము నిఫ్టీ మెటల్ చూసుకుంటే అరౌండ్ 2020 నుంచి -0.02% గా మెటల్ సెక్టర్ అనేది ఉంది. అలాగే ఈ 1 year లో చూసుకుంటే మెటల్ సెక్టర్ అనేది అరౌండ్ మనం ఇక్కడ చూసుకుంటే 59.43% గా ఉంది. అలాగే ఈ స్టాక్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 20 June 2023 20.95 రూపీస్ దాకా ఉంటే ఇక్కడ నుంచి అలా గ్రోత్ అవ్వుకుంటూ అరౌండ్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 50.86 దాకా స్టాక్ ప్రైస్ అనేది ఉంది. అంటే ఇక్కడ మనము 1 year లో మనం ఇన్వెస్ట్ చేసింటే అది మనకు 30 రూపీస్ దాకా ఫర్ షేర్ కి ప్రాఫిట్ అనేది మనకు ఉండేది. ఈ సెక్టార్ అనేది ఈ కంపెనీ బిగ్గెస్ట్ క్లయింట్స్ ఉన్నారు. రిలయన్స్, అదాని, అలాగే పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళకి బయర్స్ గా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే 1 month రిటర్న్స్ చూసుకుంటే 28.96% గా ఉంది. అలాగే ఇయర్ టు డేట్ చూసుకుంటే 51.32% గా ఉంది. అలాగే ఈ కంపెనీ రెవెన్యూ జనరేట్ చేసేది మాక్సిమం చూసుకుంటే టీఎంటీ బార్స్ ఉంటే 98.28% గా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. మిగతాది ఎంఎస్ బిలెట్స్ అంటే ప్లేట్స్ మాదిరి చూసుకుంటే 1.72% గా రిటర్న్స్ అనేది గెయిన్ చేస్తుంది. ఈ కంపెనీ ఇండియాలోనే 99.18% గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అదర్ వచ్చి 0.82% గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇంకా ఈ కంపెనీ ఇయర్లీ ప్రాఫిట్ చూసుకుంటే గానీ సేల్స్ ఏమో మార్చ్ 2024 లో 138 crores సేల్ జరిగింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ లో 0.71% గా ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వీళ్ళు 13.48% గా పెరిగింది. మనం క్రోర్స్ లో చూసుకుంటే గానీ 11.61 crores ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ చేంజ్ చూసుకుంటే 73.94% గా చేంజ్ అవుట్ అయ్యింది. ఓకే, గుడ్ గానే ఉంది. వీళ్ళు ఇయర్లీ ప్రాఫిట్ ఎక్కడ నెగిటివ్ అయితే లేదు. ప్రాఫిట్స్ అయితే అంతా ప్రాఫిట్స్ కూడా వీళ్ళు ఓన్లీ నెట్ ప్రాఫిట్స్ చాలానే ఉన్నాయి. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకోండి ఫర్ ఇయర్ కి వీళ్ళు ఫర్ ఇయర్ లో గెయిన్ చేసింది 6.82 crores దాకా గెయిన్ చేశారు. అది ఇయర్ అండ్ చేంజ్ లో 62.723% గా ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 276% గా ఉంది. ఈ కంపెనీ గుడ్ కంపెనీ. అలాగే ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే గానీ ప్రమోటర్స్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ 72.88% గా ప్రమోటర్స్ హోల్డ్ చేశారు. ఇంకా ఎఫ్ఐస్ లేరు, డిఐస్ లేరు. ఇంకా రిటైలర్స్ చూసుకుంటే ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 0.39% పెరిగితే ఇయర్ అండ్ ఇయర్ లో 3.77% గా పెరిగింది. అంటే వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది చాలా ఇంపాక్ట్ గా పెరుగుతుంది. ఇయర్ అండ్ ఇయర్ కావచ్చు, క్వార్టర్ అండ్ క్వార్టర్ కావచ్చు. డిసెంబర్ 2023 లో రిటైలర్స్ 7.86% హోల్డ్ చేసి అదే మార్చ్ 2024 లో 8.25% గా హోల్డ్ చేశారు. ఇంకా అదర్స్ చూసుకుంటే 19.2020 లో ఉంటే అదర్స్ ఏమో 2020కి లో అయ్యారు.
18.87 కి తగ్గారు. బ్యాలెన్స్ షీట్ స్నాప్ షాట్ చూసుకుంటే గానీ ఇన్వెంటరీ 215 crores అసెట్స్ ఉన్నాయి. అలాగే అదర్ అసెట్స్ ఏమో 81.46 crores ఉంది. ఈ కంపెనీ రిసీవబుల్స్ 6.3 crores ఉంది. CWIP 1.93 crores ఉంది. వీళ్ళ అదర్ అసెట్స్ ఏమో పెరిగాయి. డెట్ చూసుకుంటే అంటే వీళ్ళకున్న అప్పు 131 crores ఉంది. ఈక్విటీ ఏమో 113 crores ఉంది. అకౌంట్ పేబుల్స్ వచ్చి 36.59 crores అకౌంట్. వీళ్ళ అదర్ లయబిలిటీస్ ఏమో 23.71 crores ఉంది. రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ చార్ట్ ఓపెన్ చేసిన నేను 1 వీక్ లో ఉన్నా. ఈ కంపెనీ లిస్ట్ అయింది వచ్చి అరౌండ్ 2015 జూలై 13th లో ఓపెన్ అయింది ఈ కంపెనీ. ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ చూసుకుంటే 57.07 ఉంది. లోయెస్ట్ చూసుకుంటే 6.67 ఉంది. ఈ కంపెనీ 1 వీక్ లో చూసుకుంటే యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. అలాగే ప్రెసెంట్ 1 డే లోకి వెళ్తే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ చూసే ఇప్పుడు ఈ కంపెనీ 52 వీక్స్ 57.07 ని బ్రేక్అవుట్ చేసి అగైన్ పైకి ఇంకా వెళ్తది. ఇది బ్రేక్ అయింది అనుకోండి మనకి మంచి మొమెంటం ఉంటుంది. ఎందుకంటే స్టీల్ సెక్టర్ హ్యాస్ ఎ గ్రో కంపెనీ కాబట్టి, మనది ఇండియన్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఈ కంపెనీకి మంచి ఆర్డర్స్ అనేటివి ఉన్నాయి. ప్రీవియస్ గా పోల్చుకుంటే వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఇయర్లీ రిజల్ట్స్ కూడా చాలా గుడ్ గా ఉన్నాయి. ఇది బ్రేక్ అవుట్ అయినా ఈ కంపెనీ ఫర్దర్ గా నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే మనం 64.86 ఉంది. 64.86 టార్గెట్. అలాగే స్టాప్ లాస్ చూసుకుంటే మనము అరౌండ్ ఈ లెవెల్ లో పెట్టుకుంటున్నాము. 44.40 స్టాప్ లాస్. ఇది స్వింగ్ ట్రేడింగ్ కి కన్విక్షన్ ఏమంటే వీళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి, ఏ ఫ్రాడ్ లేదు. వీళ్ళ మెయిన్ మనం మేనేజ్మెంట్ అనాలిసిస్ చూసుకుంటే వీళ్ళు మంచి మిషనరీ యూజ్ చేసి వీళ్ళ ప్రోడక్ట్ అనేది చాలా గుడ్ గా ఉంది. అలాగే వీళ్ళ సేల్స్ గ్రోత్ చాలా బాగుంది. స్టీల్ సెక్టర్ కూడా చాలా పెరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ నేను సజెషన్ చేస్తున్నాను. బట్ మీరు కూడా ఈ స్టాక్ ని అనాలిసిస్ చేసి తర్వాతే మీరు డిసిషన్ తీసుకోండి. నా వ్యూ అయితే ఇది. ఇక్కడ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే టార్గెట్ అయితే 64.86 ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ నేను ఫస్ట్ టార్గెట్ వచ్చి 57.41 ఇస్తాను. సెకండ్ టార్గెట్ వచ్చి 64.86 ఇస్తాను. ఇక్కడ ఇంకా లో చూసుకుంటే మనము ఈ స్టాక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మల్టిపుల్ టచ్ పాయింట్స్ వచ్చి అరౌండ్ 57 టచ్ అక్కడ మళ్ళీ పడింది. మళ్ళీ అక్కడి నుంచి ఈ 67 ని మళ్ళీ టచ్ అవుతుంది. నా వ్యూ అయితే 57 టచ్ అబోవ్ వెళ్తుందని నా వ్యూ ఉంది. అలాగే ఇంకో సెకండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 44.66 ఉంది. అలాగే సపోర్ట్ చూసుకుంటే 27.67. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 6.57 ఉంది. ఎందుకంటే మరి చాలా లో ఉంది కాబట్టి మనము ఇక్కడ వరకే 28.40 కూడా కాకుండా 44.67 కి ఎంట్రీ ఎగ్జిట్ అయిపోతాం. మనము 44.80 కి 44.08 కి ఎగ్జిట్ అయిపోతాము. ఎందుకంటే లాంగ్ టర్మ్ కి అయితే నేను హోల్డ్ చేయమనట్లేదు. ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ కే ఇది. ఎందుకంటే ఈ టార్గెట్ అచీవ్ అయిపోతే మనము ఎగ్జిట్ అయిపోతాము. ఓవరాల్ గా నా వ్యూ ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బట్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. జై హింద్.